మొదటగా అమర్ గారు, మొదటగా మీతో ప్రారంభిద్దాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు రాజకీయంగా ఏదో ఒక కార్యక్రమంలో నిమగ్నమైంది. ఇప్పుడిప్పుడే పార్టీ క్యాడర్ కానివ్వండి, నాయకులు కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి సెటిల్మెంట్ దిశగా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణపై రేవంత్ రెడ్డి గారు పూర్తిగా ఫోకస్ పెట్టే అవకాశం ఉందంటని చెప్పి చర్చలు కొనసాగుతున్నాయి. మీకున్న అప్డేట్స్ ఏంటి అమర్ గారు? రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక 10 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీలో మొదటి నుంచి ఎంతో కష్టపడి పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు కానీ, నాయకులు కానీ వారికి తమకు ఉన్నతమైన పదవులు వస్తాయనే ఆశతోటి చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. దాదాపు 7 నెలల పై నుంచి. మొదటి దఫాలో కొంతమందికి మంత్రి పదవి అవకాశం లభించినప్పటికీ ఆ తర్వాత వెంటనే ఒక 2-3 నెలల్లో భర్తీ చేస్తారని అన్నప్పటికీ ఆ సమయం చాలా తీసుకోవటం, దాదాపు ఇప్పటికే 7 నెలలు దాటిపోయింది. ఇంకా పదవుల మీద పదవులు ఆశిస్తున్న వాళ్ళతోటి ఇంకా కొత్త వారికి కొత్త కొత్త ఆశలు, ఆలోచనలు వస్తున్నాయి. అయితే ఈ సుదీర్ఘ విరామం తర్వాత ఒక 7-8 నెలల కాలం తర్వాత, ఒక 10 సంవత్సరాలు, అంటే ఇప్పటికి దాదాపు 10 సంవత్సరాలు 7 నెలలు దాటిపోయిన తర్వాత కూడా ఎంతో కాలం నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి నాయకులు ఒకవైపు, లేదా ఇటీవల పార్టీలో చేరిన వారు కూడా కొంతమంది తమకు మంత్రి పదవులు కావాలని ఆలోచిస్తున్నవారు మరొక 2 వర్గాల మధ్య నడుస్తుంది. దీంట్లో ప్రధానంగా ఇవాళ ముఖ్యమంత్రి మొదలుకొని ముఖ్యమైనటువంటి మంత్రులు మొత్తం మేజర్ గా ఇవాళ మన దక్షిణ తెలంగాణలోనే ఎక్కువ శాతం ఉన్నారు, నార్త్ తెలంగాణలో తక్కువ మంది ఉన్నారు. సో ఈ అన్నిటిని బ్యాలెన్స్ చేసుకొని వాళ్ళ మంత్రివర్గం అనేది ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. దీనిలో భాగంగానే హైకమాండ్ కూడా ఇంతకుముందు అంటే ఏదైనా ఒక వ్యక్తిని ముఖ్యమంత్రిగా నియమిస్తే పూర్తిగా ఆయనే చూసుకుంటాడు, ఆయనకే వదిలిద్దామనే ధోరణిలో హైకమాండ్ కూడా లేదు ఇప్పుడు. ఎందుకంటే పార్టీ చాలా ఈ 5 సంవత్సరాలే కాదు, దీన్ని బేస్ చేసుకొని వాళ్ళ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు చాలా సక్సెస్ఫుల్ గా నడవాలి, అక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయాలని దాని మీద చాలా పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టింది. దానిలో భాగంగానే ఇవాళ తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు ఆశావుల సంఖ్య చాలా మంది ఉంది. అంటే ఎప్పటి నుంచి కొంతమంది ఉన్నారు, వాళ్ళు మాకు కావాలని, మా పదవులు ఏమో తక్కువ ఉన్నాయి. సో వీళ్ళని బ్యాలెన్స్ చేస్తూ ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఒక ఈక్వల్ షేర్, అంటే ఒక ప్రాంతంలో ఇబ్బంది రాకుండా ఇంకో వర్గాల నుండి ఇబ్బంది రాకుండా ఇటువంటి ప్రయత్నాలు చేస్తుంది. దానిలో భాగంగానే ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ కోసం ఇవాళ అమెరికా నుంచి వచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేపు ఎల్లుండి అనుకుంటాను ఢిల్లీకి వెళ్ళి పార్టీ హైకమాండ్ తో దీని మీద మంత్రాలు జరుపుతున్నారు. దీంట్లో మరి ఎవరికి ప్రధానంగా ఇవాళ ఎవరికి వచ్చే అవకాశం ఉంది మంత్రివర్గంలో అంటే, ఒకవైపు నల్గొండ జిల్లాలో ఇప్పటికే 2 మంత్రులు ఉన్నారు. అక్కడ రాజగోపాల్ రెడ్డి, అంటే బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే ఎన్నికారు. ఆయన పార్లమెంట్ లోక్సభ ఎన్నికల సందర్భంగా భువనగిరికి సంబంధించిన పార్లమెంటు విషయంలో వచ్చిన ఒక ఒప్పందం ప్రకారం ఆయనకు మంత్రి పదవి వస్తుందని ఆయన భావిస్తున్నారు. అదేవిధంగా ఎంతో కాలం నుంచి అది పక్కన అనుకున్న రంగారెడ్డి జిల్లాలో మల్లెడ్డి రంగారెడ్డి, ఆయన తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఒక దశలో ఆయన టికెట్ రాకపోయినా కూడా బీఎస్పీ నుంచి ఇబ్రాహీంపట్నం నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. అయినప్పటికీ ఆయన కాంగ్రెస్ అనుబంధంగానే ఉంటూ వస్తున్నారు. ఇప్పుడు ఆయన మల్లెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ఎమ్మెల్యే గెలిచాడు. అయితే రంగారెడ్డి జిల్లాలో పార్టీ చాలా బలహీనంగా ఉండటం, లేదా హైదరాబాద్ లో పార్టీ బలహీనంగా ఉండటం, హైదరాబాద్ లో పార్టీకి సంబంధించిన ఏ ఒక్కరు కూడా ఎన్నిక కాకపోవడం, రంగారెడ్డి జిల్లాలో కూడా మల్లెడ్డి రంగారెడ్డి లాంటి సీనియర్ నాయకుడు ఎన్నిక కావటం, మొత్తం మీద అంటే మిగతా ఉమ్మడి రంగారెడ్డి మామూలుగా తాండూరు ఆ విషయంలో చూసుకున్నా కూడా వికారాబాద్ ఆ విషయంలో చూసుకున్నా వికారాబాద్ లో ఒక స్పీకర్ పదవి ఇప్పుడు వచ్చింది. సో మంత్రి అంటే రాజకీయ సమతుల్యత కోసం పార్టీని మరింతగా రంగారెడ్డి జిల్లాలో మేజర్ గా హైదరాబాద్ రంగారెడ్డి కలుపుకునే దాదాపు ఒక 28 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ 28 అసెంబ్లీ స్థానాల్లో పార్టీని పటిష్టం చేసే వ్యక్తి ఎవరు అంటే కాంట్రవర్షియల్ లేకుండా
ఎటువంటి ఆరోపణ లేకుండా ఉన్నటువంటి వ్యక్తి ప్రధానంగా ఇవాళ మల్రెడ్డి రంగారెడ్డి ఉన్నారని భావిస్తున్నారు. సో అక్కడ మల్రెడ్డి రంగారెడ్డికి ఈసారి మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది. రాజగోపాల్ రెడ్డి ఎంత తాను మంత్రి కావాలనుకుంటున్నప్పటికీ హైకమాండ్ లో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు కానీ ఈ విషయాలు కానీ హైకమాండ్ దృష్టిలో ఉంటే మాత్రం ఏదైనా అవకాశం ఉంటుంది, కానీ దాదాపు రాజగోపాల్ రెడ్డికి అవకాశం లేదని అనుకుంటున్నాను. శ్రీశైలం గారు. ఎస్ అమర్ గారు, మళ్ళీ వస్తాను.